హెచ్సియు భూముల వివాదంలో రేవంత్ సర్కార్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తాజాగా కేటీఆర్ చేసిన సంచలన ఆరోపణలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే కంచ గచ్చిబౌలి ఎపిసోడ్లో సీఎం రేవంత్ పై ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం తాజా అవినీతి ఆరోపణలపై ఎలా స్పందిస్తుంది? రేవంత్ రెడ్డితో కలిసి భారీ స్కామ్లో పాల్గొన్న ఆ బీజేపీ ఎంపీ ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు వస్తే మంత్రులు ఖండించకపోవడంలో ఆంతర్యమేంటి? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. కంచ గచ్చిబౌలి భూముల వివాదం రోజురోజుకు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది. హెచ్సియు భూములను బుల్డోజర్లతో రాత్రికి రాత్రి 100 ఎకరాల చెట్లు నరికివేయడంతో పాటు మూగజీవులను బలి తీసుకున్నారన్న విమర్శ రేవంత్ రెడ్డి సర్కారుపై ఉంది. హెచ్సియు భూములను రక్షించుకోవడం కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. విద్యార్థులకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. హెచ్సియు విద్యార్థులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు పోరాటం చేశాయి. సమస్య తీవ్ర రూపం దాల్చడంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. రాహుల్ గాంధీ దూతగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎంటర్ అయి సమస్యను మరింత జటిలం కాకుండా చూసే ప్రయత్నం చేసింది. అటు కోర్టులు సైతం ఎంటర్ అయ్యాయి. తదుపరి చర్యలు చేపట్టొద్దని స్టే ఇచ్చాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్సియు భూముల వెనుక దాగి ఉన్న భారీ భూ స్కామ్ బట్టబయలు చేశారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బీజేపీ ఎంపీ సహకరించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన సంచలన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. హెచ్సియు భూముల పేరిట 10,000 కోట్ల స్కామ్ జరిగిందన్న కేటీఆర్ సంచలన ఆరోపణ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఆ బీజేపీ ఎంపీ ఎవరు అన్న ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. అదే నిజమైతే కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగానే స్పందించే అవకాశం ఉంది. బీజేపీ ఎంపీతో కలిసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారన్న భావనలో ఉందట అధిష్టానం. అటు అధిష్టానానికి సైతం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై సీనియర్లు ఫిర్యాదు చేశారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ వల్లే హెచ్సియు భూముల వివాదం ఇంతవరకు వచ్చిందని భావిస్తున్నారట హస్తం నేతలు. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా తుంగలో దొక్కారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఒకరిద్దరు ఎమ్మెల్సీలు మినహా మంత్రుల నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడం అధికార కాంగ్రెస్ లో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తే ఏ ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం చర్చనీయాంశమవుతుంది. మొదటి నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు మినహా మిగిలిన మంత్రులెవరూ నోరు విప్పలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించినా మంత్రులెవరూ ఖండించకపోవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఈ అంశంపై చర్చించకుండా ఏకపక్షంగానే ముందుకెళ్లడంతోనే సమస్య జటిలమైందని, అందుకే తమకెందుకులే అన్న ధోరణిలో మంత్రులు ఉన్నారన్న టాక్ ఉంది. కేటీఆర్ చేసిన సంచలన ఆరోపణలు ఎటువైపు దారితీస్తాయో, రేవంత్ రెడ్డితో కలిసి ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డ బీజేపీ ఎంపీ ఎవరో, ఇప్పటికే రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న అధిష్టానం ఈ తాజా ఆరోపణలపై కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.